ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు శేషారావు గారు మిర్చి పొలం చూడటానికి పెదకూరపాటు రావటం జరిగింది. శేషారావు గారు చాలా చక్కగా ఇప్పటి వరకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎంత బాగా సాగు చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు మిర్చి చూసి మనమే చెప్పొచ్చు ఈ పొలం ఎంత హెల్దీగా ఉందో. మరి దానికి వారు ఈ దశపర్ణి కషాయము, నీమాస్త్రము, అలాగే జీవామృతము ఇవన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి పిచికారీ చేయడానికి. ఆల్రెడీ కొంత చేసి కూడా పొలంలో వేయటం జరిగింది. ఏమేమి చేశారు అనేది వారి మాటల్లో విందాము. శేషారావు గారు నమస్కారం. నమస్కారం. మీరు మొదటి నుంచి ఈ సంవత్సరం మిరపలో మీరు ఏమేమి చేశారు, అసలు ఏ రకం వేశారు, మీ విత్తనం ఎలా వాడుకున్నారు అన్ని విషయాలు కూడా కొంచెం చెప్పండి. విత్తనం వేసామండి. అంతకంటే ముందు మే 25వ తారీఖున పిఎండిఎస్ వేసామండి మీకు చెప్పిన సలహా మేరకు. అంతకంటే ముందు గొర్రెపెండ పెట్టాం. ఆవిరి కూడా ఎకరానికి 2 ట్రక్కులు తక్కువ తోలిచ్చాము. వేసిన తర్వాత మెయిన్ ఫీల్డ్ లో వచ్చిన తర్వాత ఎరువు వేసాం. మళ్ళీ ఒక ట్రక్కు మొత్తం మీద పొలం మొత్తం మీద 4 ఎకరాలు కలిపి ఒక ట్రక్ కలిపాము. ఈ తర్వాత జీవామృతం వేసామండి. స్ప్రేయింగ్ వేసాం, నేలకి ఇచ్చాము, నేమాస్త్రం ఇచ్చాము. ప్లస్ అవి 2 సార్లు ఇచ్చాం మేడం, అది 2 సార్లు ఇచ్చాం. నేలకి ఇచ్చాం. నేలకి ఇచ్చిన దాంట్లో కలిపి ఇప్పుడు 5 సార్లు వాడామండి. అంటే నీళ్లతో పాటు పారించారా లేకపోతే స్ప్రేయర్ తో ఇట్లా తీసి నాయిల్ తీసి పోసామండి. తేమ ఉంది, నాయిల్ తీసి పోసాం. ఆ పోయటం వల్ల కూడా కాస్త బాగా ఆరోగ్యంగా వచ్చినట్టు కనపడతా ఉంది. లద్దె పురుగు, పచ్చ పురుగు, పచ్చదోమ నేమాస్త్రానికే తొలి దశలో అన్ని పూర్తిగా సంహరించబడ్డాయి. ఈ దశపర్ణి కషాయం పెట్టామండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో దోమ బాగా స్పీడ్ గా ఉంటది. దాన్ని పచ్చదోమ, తెల్లదోమ అల్లి కంట్రోల్ చేయడానికి ఇది తయారు చేసి పెట్టాము. ఇంటి దగ్గర ల్యాబ్, ఎగ్జామిన్ యాసిడ్ అవన్నీ కూడా ఇంటి దగ్గర కొద్ది మోతాదులు కాబట్టి అవన్నీ తయారు చేసి ఇంటికాడ ఉన్నాయి. చుట్టూ దానికి కూడా మనం క్రాప్ వేసామండి, సజ్జ వేసాము, బోర్డర్ క్రాప్ వేసాము. అంతర పంటలు కూడా వేసాము. కొన్ని అంతర పంటలు డ్యామేజ్ అయినాయి, కొన్ని ఉన్నాయి. వాటర్ తో పాటు మిగిలిన డ్యామేజ్ అంతర పంటలు కూడా మళ్ళీ నాటడానికి ప్లాన్ చేస్తాం. ఈ దశపర్ణి కషాయం తయారు చేసేటప్పుడు మీరు దీనిలో ఏమేమి కలిపారు వరుసగా చెప్పండి. తొలి రోజు ఆవు పేడ, ఆవు మూత్రం, పసుపు, ఇంగువ. ఎన్ని కేజీలు ఆవు పేడ, ఎన్ని కేజీలు ఆవు మూత్రం? ఆవు మూత్రం 20 లీటర్లు వేసామండి. ఆవు పేడ 2 కేజీలు పెట్టాము. ఇంగువ వేసాము. పావు పసుపు 1 కేజీ వేసామండి. 5 రకాలు వేసాం ఫస్ట్ రోజు. రెండో రోజు పేస్ట్ వేసాం. అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్. పచ్చిమిరపకాయలు 1 కేజీ, అల్లం, ఇంగువ 1 పావు కేజీ, 2 కలిపి రెండో రోజు పెట్టాం. నిన్న మూడో రోజు మాత్రం 10 రకాల ఆకులు తీసుకొచ్చి మన ఐసిఆర్పి, మన అమూల్యులు అందరూ కలిపి వేసి నిన్న కలిపాము. కలిపి ఒక 40 రోజుల్లో తయారవుతుంది. కరెక్ట్ గా అంటే మంచి పూత మీద మంచి ఉధృతంగా వచ్చే సమయానికి తయారవుతుందండి ఇది. వెరీ గుడ్. దానికోసమే ముందే ప్రిపరేషన్ చేసి పెట్టారు. మరి ఆ నీమాస్త్రం ఎలా తయారు చేశారు చెప్పండి. నీమాస్త్రం అచ్చం వేపాకు, ముదురు వేపాకు కోసామండి. వేపాకు కోసాము 11 కేజీల దాకా డ్రమ్ముకు సరిపడా. ప్లస్ ఆవు మూత్రం, ఆవు పేడ వేసాము. వేసి 4వ రోజు నుంచి ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వాడాం. ఇప్పుడు కూడా ఇంకా ఘాటు తగ్గల. ఫస్ట్ రోజు ఘాటు ఉంది. ఆ ఘాటు ఎక్కువ వద్దని క్వాంటిటీ తగ్గించాం. వేసే రోజే పురుగు చనిపోయినాయి వాడేటప్పుడే. అందుకని ఇంకా కొద్దిగా ఘాటు తగ్గించాం. మొక్కలు దెబ్బతింటాయేమని తగ్గించాం. అయినా రిజల్ట్ బాగానే వచ్చింది. ఎక్సలెంట్. జీవామృతం ఎన్నిసార్లు పారించారు? 2 సార్లు పెట్టామండి. ఇప్పుడు మళ్ళీ ఈ జీవామృతం తయారు చేసాం, సూపర్ జీవామృతం అని. ఇది కూడా మళ్ళీ స్ప్రేయింగ్ పెట్టాలండి. సూపర్ జీవామృతం ఎలా తయారు చేశారు? జీవామృతం 2 లీటర్లు తీసుకొని అందులో బెల్లం, పిండి వేసాము. కలిపి తయారైంది. బాగా మంచి తయారుగా ఉంది. మంచి ఇప్పుడు కూడా వాసన వస్తా ఉందండి. అది గమనించవచ్చు మనం. నైస్. సరే, మనం మీ పొలంలోకి వెళ్దాం పదండి, ఒకసారి చూద్దాం ఏమేమి వేసారు, ఎలా ఉంది. చుట్టూ సజ్జ పెట్టాము చక్కగా. బోర్డర్ క్రాప్ పెట్టాము. చుట్టూ సజ్జ బోర్డర్ పెట్టాము. ఇప్పుడు ఇది ఎన్నో తేదీన నాటింది? 6వ తారీఖు నాటామండి. అక్టోబర్ 6 నాటాం. అక్టోబర్ 6 నాటి ఆ రోజే పెద్ద ఎత్తున వాన కురిసింది. లేకపోతే ఇంకొద్దిగా బాగుండేది చేను కూడా. ఇట్లా కంద కొన్ని అయితే బతికినాయి. కంద నాటాము. పసుపు అంతర పంటలు వేసాం. కంద, పసుపు వేసాం. కొన్ని డ్యామేజ్ అయినాయి అధిక వర్షాలకి. కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడక్కడ. చాలా ఆరోగ్యంగా ఉంది. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందంటే, చక్కగా మొక్క కూడా మంచి ఆరోగ్యంగా ఉంది. పూత వస్తూ ఉంది. కొమ్మలు వచ్చినాయి. ఎక్కడా కూడా నల్లి లైట్ గా ఉంది కానీ ఎక్కువ లేదు.
నెల్లి ఆశించింది కానీ ఎక్కువ లేదు, చాలా ఆరోగ్యంగా ఉందండి. ఏమైనా ఉందా దీనికి? అంటే కెమికల్స్ వాడే ఈ ప్రక్కనే అది మిగతా